ఇంట్లోనే బాదం పాలు ఇలా తయారు చేయండి ఈజీగా. ముందుగా పాలను వేడి చేసుకోవాలి. ఈ విధంగా పాలకు తగినంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందే బాదం నానబెట్టుకొని పుట్టు తీసుకొని ఉంచుకోవాలి. బాదం మిల్క్ రెండు కలిపి గ్రైండ్ పట్టుకొని పేస్ట్ వేసుకొని ఉంచుకోవాలి. మనకు షాప్లో దొరుకుతుంది బయట కస్టర్డ్ పౌడర్ అని. పాలకు తగ్గట్టుగా కొంచెం పౌడర్ని తీసుకొని ఆ పౌడర్లో మిల్క్ని యాడ్ చేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. బాదం మిల్క్ని రెండు ఈ విధంగా గ్రైండ్ పట్టుకొని స్టవ్ మీద ఉన్న పాలల్లో మిక్స్ పట్టినటువంటి బాదం మిల్క్ని మనం పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఈ విధంగా కలిపిన కస్టర్డ్ పౌడర్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. మనం కలిపిన తర్వాత మనం దాన్ని కింద దింపేసి చల్లారనివ్వాలి. బాదంని చిన్న చిన్న కట్ చేసుకొని ముక్కల్ని మనం అందులో యాడ్ చేసుకోవాలి. పైనుంచి యాడ్ చేసి కలుపుకోవాలి. రెడీ బాదం మిల్క్.